మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ స్టామినా ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపితమైంది. ఈ సంక్రాంతికి విడుదలైన ఆయన కొత్త చిత్రం మన శంకర వరప్రసాద్ గారు వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన కేవలం 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 261 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. భారీ పోటీ నడుమ కూడా రోజురోజుకు కలెక్షన్లు పెరుగుతుండటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమా సాధించిన మరో అరుదైన ఘనత కేవలం 6 రోజుల్లోనే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం. భారీ బడ్జెట్ చిత్రాలు లాభాల బాట పట్టడానికి కనీసం 2 వారాల సమయం పడుతుండగా మన శంకర వరప్రసాద్ గారు రికార్డు వేగంగా బయ్యర్లకు లాభాలు పంచిపెడుతోంది. పండగ సెలవులను పూర్తిగా సద్వినియోగం చేసుకున్న ఈ చిత్రం చిరంజీవి కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. దేశీయ మార్కెట్లోనే కాకుండా విదేశాల్లోనూ ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో చిరంజీవి గత రికార్డులను అధిగమించి త్వరలోనే $3 మిలియన్ మార్క్ను అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా బలంగానే కొనసాగుతున్నాయి. ఈ జోరు చూస్తుంటే 300 కోట్ల క్లబ్లో చేరడం ఖాయమని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. 2026కు మెగాస్టార్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.